హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్ బ్లాగ్. నిన్నటితో మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి, ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. 1000 సబ్స్క్రైబర్ అయిన శుభ సందర్భంగా ఒక చిన్న స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే చిలకడ దుంప సేమియా పాయసం. దీన్నే స్వీట్ పొటాటో పాయసం అని కూడా అంటారు. 2 స్పూన్ల సగ్గుబియ్యంని నీట్గా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. చిలకడ దుంపను నీట్గా వాష్ చేసి పైన ఉన్నటువంటి పీల్ని తీసేసి దాన్ని సేమియాలలాగా చిన్నగా తురుముకోవాలి. చిలకడ దుంపను నీట్గా చిన్నగా తురుముకోవాలి. వేడయ్యాక 2 స్పూన్ల నెయ్యిని వేసి అది వేడయ్యాక మన దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని చిన్న మంట మీద వేయించుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసి తురుముకున్నటువంటి చిలకడ దుంప ఏదైతే ఉందో దాన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. వేయించిన చిలకడ దుంప తురుము మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. ఇలా మరుగుతున్న నీటిలో ముందుగా నానబెట్టి ఉంచిన సగ్గుబియ్యంని యాడ్ చేసి 3 నిమిషాల పాటు సగ్గుబియ్యం మెత్తపడే వరకు ఉడికించాలి. నిమిషాల తర్వాత సగ్గుబియ్యంని ముట్టుకొని చూస్తే అది మెత్తగా అయి ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముందుగా తురిమి వేయించి పెట్టుకున్నటువంటి చిలకడ దుంపను యాడ్ చేసి మరొక 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు సగ్గుబియ్యము
అలాగే చిలకడ దుంప తురుము 2 మెత్తగా ఉడికిపోయాయి. ఇందులోకి మనకు స్వీటుకి ఎంత అయితే కావాలో అంత బెల్లంను యాడ్ చేసుకొని కొద్దిసేపు బెల్లం మెత్తగా కరిగిపోయే వరకు ఉడికించాలి. బెల్లం కరిగిపోయాక ఇందులోకి చిటికెడు ఉప్పు అలాగే ముందుగానే పొడి చేసుకున్నటువంటి ఇలాచీ పౌడర్ను యాడ్ చేసి మరొక నిమిషము బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమంలోకి ముందుగానే వేడి చేసి చల్లార్చి పెట్టుకున్నటువంటి పాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని వేసి ఇంకొకసారి బాగా కలపాలి. ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంప సేమియా పాయసం రెడీ అయింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి.